నిన్న మనం ఆత్మజ్ఞానం తెలుసుకున్నాం. నేనొక ఆత్మని, జ్యోతి స్వరూపాన్ని. ఆత్మ చాలా సూక్ష్మాతి సూక్ష్మమైంది. సైన్స్ సాధనాలు ఏవి ఆత్మని కనుక్కోలేకపోయాయి. ఆత్మని చూడాలి అంటే ఆత్మలో ఉన్న బుద్ధి నేత్రం ద్వారానే ఆత్మని అనుభూతి చేసుకోవచ్చు. కానీ స్థూల నేత్రాలతో, సైన్స్ సాధనాలతో ఆత్మని చూడలేరు. ఆత్మ అతి సూక్ష్మమైన జ్యోతిర్బిందువు. ఆత్మ బ్రుకుటి మధ్యలో ఉంటుంది. సైన్స్ రకంగా చెప్తే, మెడికల్ సైన్స్ వాళ్ళు చెప్పేది ఏంటి అంటే, హైపోథెలమస్ పిట్యూటరీ గ్లాండ్ మధ్యలో ఖాళీ స్థానం ఉంది. ఆ ప్లేస్లో, కరెక్ట్ సెంటర్ ప్లేస్లో, బ్రుకుటి మధ్యలో ఆత్మ ఉంటుంది. ఆత్మ ఎలాంటి చింతన చేస్తే మాస్టర్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్ పైన అలాంటి ప్రభావం పడుతుంది. అదేం చేస్తుంది? మొత్తం బాడీకి మెసేజెస్ పంపిస్తుంది. ఒకవేళ మనం నెగిటివ్ థాట్స్ చేస్తే మెసేజ్ ఏం పంపిస్తుంది? నెగిటివ్ మెసేజ్ మొత్తం బాడీకి పంపిస్తుంది. అప్పుడు బాడీలో ఏముంటుంది? నెగిటివ్ రియాక్షన్స్. దానివల్ల అనారోగ్యం. అందుకనే డాక్టర్స్ చెప్పేది ఏంటి అంటే, 80% రోగాలకి కారణం టెన్షన్స్, మానసిక ఒత్తిడి. ఎప్పుడైతే రాజయోగంలో మనం శాంతియుతమైన ఆలోచనలు ఆలోచిస్తాం, ప్రేమయుతమైన ఆలోచనలు ఆలోచిస్తాం, మన బాడీ పైన కూడా అదే ఎఫెక్ట్. దాంతో ఏమవుతుంది? శరీరం కూడా ఆరోగ్యాన్ని పొందుతాం. అంటే ఆత్మచింతనతో మన ఆత్మ పరివర్తనే కాదు, మన శరీర పరివర్తన కూడా జరుగుతుంది. ఈ రెండే కాదు, దీంతో పాటు విశ్వ పరివర్తన కూడా జరుగుతుంది. ఎప్పుడైతే మనం మంచిగా అవుతాం, మనం శాంతిగా అవుతాం, మనం ఇతరులకి శాంతిని ఇవ్వగలం. అందుకనే ఆశ్రమాలకు వెళ్ళండి, గుళ్ళోకి వెళ్ళండి, ఎలా ఉంటుంది? వైబ్రేషన్స్ అన్నీ శాంతిగా ఉంటాయి. అక్కడున్న కొద్దిసేపు అయినా ఎలాంటి వాళ్ళైనా శాంతి ఆలోచనలు ఆలోచించడానికి ప్రయత్నిస్తారు. భగవంతుడి పట్ల ప్రేమ భావనని వ్యక్తం చేయడానికి ప్రయత్నిస్తారు. అయితే ఆత్మ గురించి ఇంకొంచెం, నిన్న ఏదైతే మిస్ అయిపోయింది, ఆత్మ బ్రుకుటి మధ్య స్థానంలో ఉంటుంది. ఇది టెంపరరీ అడ్రస్. మరి ఆత్మ యొక్క పర్మనెంట్ స్థానం ఏంటి? ఎక్కడి నుండి వచ్చింది ఆత్మ? ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఎవరైనా చనిపోతే కూడా ఏమంటారు? ఆత్మ పైకి వెళ్ళిపోయింది, పైకి వెళ్ళిపోయాడు అంటారు. వెళ్ళిపోయింది ఏంటి? మనకు కనిపించే శరీరం అంతా ఇక్కడే ఉంది, రోజు చూసేది చూస్తున్నట్టుగానే ఉంది. కానీ దాన్ని నడిపించే సారథి శక్తి, ఏదైతే స్పిరిట్ అంటారు, అది వెళ్ళిపోయింది. అది ఎక్కడికి వెళ్ళిపోతుంది? పైకి వెళ్ళిపోయింది అంటారు. పైకి ఎక్కడికి అంటే, ఇక్కడ మనం చూస్తాం, కళ్ళతో మనం సూర్య చంద్ర నక్షత్రాల వరకు చూడగలుగుతాం. దానికి పైన సూక్ష్మ దేవతాలోకం ఉంటుంది. దానికి కూడా పైన గోల్డెన్ రెడ్ కలర్ ఏదైతే ఉందో ఆ యొక్క పరంధామం, అది ఆత్మల యొక్క నివాస స్థానం. ఆత్మ అక్కడి నుండి ఈ సృష్టి మీదకి వస్తుంది, పాత్రను అభినయిస్తుంది. పాత్ర అయిపోయిన తర్వాత శరీరం అనే డ్రెస్ని ఇక్కడే వదిలేసి ఆత్మ తన ఇంటికి వెళ్ళిపోతుంది. అందుకని ఎవరైనా తొందరగా అనుకోకుండా చనిపోతే ఏమంటారు? అతని పాత్ర అయిపోయింది అని. ఆత్మ పాత్రను అభినయించడం కోసం సృష్టి మీదకి వస్తుంది. పాత్ర అయిపోతే ఆత్మ, ఏ విధంగా నటుడు ఆ యొక్క యాక్షన్ కంటే ముందు దాని తగ్గట్టుగా డ్రెస్ వేసుకుంటాడు, యాక్షన్ అయిపోయింది అంటే డ్రెస్ మార్చేసుకుంటాడు. మనం ఆత్మలం కూడా యాక్షన్ కోసం, అంటే ఈ యొక్క సృష్టిలో మనది కూడా పాత్ర ఉంది. పాత్ర కోసం శరీరం అనే డ్రెస్. అయితే దీని స్త్రీ పాత్ర అయితే స్త్రీ శరీరాన్ని ఆత్మ, పురుషుని పాత్ర అయితే పురుష శరీరాన్ని ధరిస్తుంది. ఆత్మకి స్త్రీ పురుష భేదం లేదు. కాకపోతే పాత్ర అనుసారంగా ఆత్మ స్త్రీ శరీరాన్ని, పురుష శరీరాన్ని ధరిస్తుంది. ఒక ఆత్మ ఎప్పుడు పురుష శరీరాన్ని, లేకపోతే ఎప్పుడు స్త్రీ శరీరం ధరిస్తుందనేమీ లేదు. పాత్ర అనుసారంగా మార్చుకుంటూ ఉంటుంది. పాత్ర అయిపోతే మాత్రం శరీరాన్ని ఇక్కడే వదిలేసి ఆత్మ తన ఇంటికి, పరంధామానికి, బ్రహ్మ మహాతత్వానికి వెళ్ళిపోతుంది. ఆత్మ గుణాలు నిన్న తెలుసుకున్నాం. 7 గుణాలు: శాంతి, ప్రేమ, ఆనందం,
సుఖం, జ్ఞానం, శక్తి. ఈ 7 గుణాలే మళ్ళీ మనం అడుగుతూ ఉంటాం. శాంతి కావాల్సింది కూడా ఆత్మకే. ఆత్మశాంతి అంటారు, ఆత్మకు శాంతి కావాలి. సుఖం, సుఖం దేనికి? ఆత్మక, శరీరానిక? ఆత్మకే సుఖం కూడా. అందుకే మనం ఏం చేస్తాం, ఇప్పుడైతే పరుపు కావాలి, మెత్తగా ఉండాలి ఇవన్నీ, కానీ శరీరం నుంచి ఆత్మ వెళ్ళిపోయినాక ఎక్కడ పడుకోబెడతారు? కర్రల పైన పడుకోబెడతారు. ఏమన్నా అంటుందా నాకు మెత్తగా లేదు అని? సుఖం కోరుకునేది కూడా ఆత్మనే, ఎందుకంటే ఆత్మ సుఖస్వరూపిణి. శరీరం పంచతత్వాలను ఎలా కోరుకుంటుందో ఆత్మ 7 గుణాల యొక్క కలయిక కాబట్టి 7 గుణాల యొక్క దాహంతో ఉంది ఇప్పుడు. ఎందుకంటే పర్సంటేజ్ తగ్గిపోయింది జన్మలు తీసుకుంటూ ఉండడం వల్ల. ఈ విధంగా బ్యాటరీ యూజ్ చేస్తుంటే ఏమవుతుంది? ఛార్జింగ్ అయిపోతుంది. మళ్ళీ దాన్ని ఛార్జింగ్ కోసం పవర్ కనెక్షన్ చేస్తారు. ఇప్పుడు మన ఆత్మ యొక్క ఛార్జింగ్ అయిపోతుంది, వీక్ అయిపోయింది బ్యాటరీ. ఏం చేయాలి ఇప్పుడు? ఛార్జింగ్ ఎక్కడ కనెక్ట్ చేయాలి? ఎక్కడ కనెక్ట్ చేయాలి ఆత్మని? సోర్స్. శాంతి, ప్రేమ, సుఖం వీటన్నిటికీ సోర్స్ సుప్రీం పవర్, పరమాత్మతో కనెక్ట్ చేయాలి. ఈరోజు లెసన్లో మనం పరమాత్ముడి గురించి కూడా క్లియర్గా తెలుసుకుంటాం. ఆత్మ గురించి ఒక్కసారి రిపీట్. ఆత్మ జ్యోతి స్వరూపం. ఆత్మ బ్రుకుటి మధ్యలో ఉంటుంది, మెరిసే నక్షత్రం. ఆత్మలో మనస్సు, బుద్ధి, సంస్కారాల యొక్క కలయిక ఆత్మ. ఆ సంస్కారాలు ఆత్మ వెళ్ళేటప్పుడు తోడు తీసుకొని వెళ్తుంది. ఎలాంటి సంస్కారాలు తోడు తీసుకొని వెళ్తుందో వాటిని పట్టే బాడీ కూడా అలానే డిజైన్ అవుతుంది అన్నమాట. ఎలాంటి సంస్కారాలు మన జన్మ అలానే లభిస్తుంది. మనం వెళ్ళేటప్పుడు ఎంత శ్రేష్ఠ సంస్కారాలు తీసుకెళ్తామో మన జన్మ అంత శ్రేష్టంగా లభిస్తుంది. మనస్సు, బుద్ధి, సంస్కారాల యొక్క కలయిక ఆత్మ. ఆత్మ ఈ శరీరాన్ని ధరించింది పాత్రను అభినయించడం కోసం. పాత్ర అయిపోయాక ఆత్మ తన ఇల్లైన పరంధామానికి వెళ్ళిపోతుంది. ఆత్మ యొక్క కర్తవ్యం ఏంటి? డ్యూటీ ఏంటి? ఇప్పుడు మన డ్యూటీ మనలో ఉన్న శక్తులను తిరిగి మళ్ళీ జాగృతం చేసుకునే, ఛార్జింగ్ చేసుకోవాలి. మరి ఛార్జింగ్ చేసుకోవాలి అంటే పవర్ హౌస్, పరమాత్ముడితో కనెక్షన్. అన్ని ఇంట్లో సాధనాలు ఉన్నాయి కానీ కనెక్షన్ తీసుకోలేదు పవర్ హౌస్తో. ఏం లాభం? ఏమీ ప్రాప్తి ఉండదు. ఈరోజు ప్రపంచంలో చేసే పొరపాటు అదే. అన్నీ సమకూర్చుకుంటున్నాం కానీ పవర్ హౌస్ పరమాత్మతో లింక్ తెగిపోయింది. ఎందుకోసం? లింక్ తెగడానికి కూడా కారణం ఉంది. ఏంటి అంటే పరమాత్ముడి యొక్క అడ్రస్ లేదు. అడ్రస్ ఉంటే కదా పని జరిగేది. తెలుసా పరమాత్ముడు ఎవరు, ఎక్కడ ఉంటాడు? ఎన్నోసార్లు మనం భగవంతుడా అంటూనే ఉంటాం. కొందరు నాస్తికులు ఉంటారు, భగవంతుడే లేడనేవాళ్ళు. వాళ్ళు కూడా పరిస్థితి వస్తే ఏమంటారు? ఏంటి నువ్వు రోజు పూజ చేస్తావు కదా, మీ భగవంతుని అడుగు నాకెందుకు ఈ పరిస్థితి తెచ్చాడు అని. లేడు అనేవాళ్ళు కూడా ఇండైరెక్ట్గా ఎటువైపు మనసు లాగుతుంది? భగవంతుడి వైపు. అసలు నాస్తికత్వం ఎందుకు వచ్చింది? అసలు భగవంతుడు ఉన్నాడా లేడా? ఉన్నాడు. సృష్టి ఉంది అంటే సృష్టి క్రియేటర్ ఉంటాడు. పిల్లలు ఉన్నారు అంటే తండ్రి తప్పనిసరిగా ఉంటాడు. మేబీ ఇక్కడ ఉండకపోవచ్చు, ఇప్పుడు ఉండకపోవచ్చు. పిల్లవాడు ఉన్నాడు అంటే తల్లిదండ్రులు ఉన్నట్టే. చెట్టు ఉంది అంటే దానికి బీజం ఉన్నట్టే. ఈ సృష్టి క్రియేటర్ పరమాత్ముడు ఉన్నాడు. సుప్రీం పవర్. సైన్స్లో ఒక పవర్ అని చెప్తారు. అదే ఆధ్యాత్మికంగా భక్తి భావనలు ఉన్న వాళ్ళు భగవంతుడు అంటారు. క్రిస్టియన్స్ గాడ్ అంటారు, ముస్లిమ్స్ అల్లా అంటారు. పేర్లు రకరకాలు పెట్టి పిలవచ్చు కానీ అందరి యొక్క ఉద్దేశం ఏదో ఒక సుప్రీం పవర్ ఉంది. ఆ పవర్ నుంచి మనకి పవర్ రావాలి. మరి అతడు ఎవరు? ఎవరిని భగవంతుడు అనాలి? భగవంతుడి గురించి అనేక రకాల భావాలు ఉన్నాయి. ఎన్ని తలలో ఎన్ని నోర్లో అన్ని భావాలు. ఒకవైపు ఏం చెప్తారు? గాడ్ ఈజ్ వన్. ఇంకోవైపు ఒక్కడెవరు అంటే ఏమీ చెప్పలేం.
భగవంతుడా అని మనం ప్రార్థిస్తూ ఉంటాం, పూజలు చేస్తూ ఉంటాం. పరిస్థితి వచ్చినప్పుడైనా డాక్టర్స్ కూడా ఏం చెప్తారు, ఆపరేషన్ అంతా చేసి నా వంతు అయిపోయింది, ఇంకా పైన ఉన్నవాడి దయ ఉండాలి. ఎవరైనా ఎలా ఉన్నారు అని అడిగితే భగవంతుడి దయ వల్ల బాగున్నాము అని చెప్తారు. మరి ఆ భగవంతుడు ఎవరు? ఎవరిని అందాం భగవంతుడు అని? కొందరు కృష్ణ భక్తులైతే కృష్ణుడే భగవంతుడు అంటారు. ఒకవేళ రాముడి భక్తులైతే రాముడే భగవంతుడు, క్రిస్టియన్స్ అయితే క్రీస్తే భగవంతుడు అనుకుంటారు. రకరకాల భావాలు. ఇంకా కొందరు ఏమంటారంటే భగవంతుడు ఇక్కడ అక్కడ అని కాదు, కనకనంలో అన్నిట్లలో భగవంతుడే సర్వాంతర్యామి. ఇంకా కొందరు చెప్తారు నేనే భగవంతుని, శివోహం బ్రహ్మోహం అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా కొందరు చెప్తారు బ్రహ్మతత్వమే భగవంతుడు. ఇందులో ఏది సత్యమై ఉండొచ్చు? సత్యం ఒకటే సత్యం ఉంటుంది. అనేక విషయాలు ఉన్నాయి అంటే అది రాంగ్ అని మనకు అర్థమవుతుంది. దీనికి అర్థం చేసుకోవడానికి ఒక చిన్న స్టోరీతో మనకి అర్థమవుతుంది. అయితే మరి అందరు చెప్పింది రాంగా అంటే రాంగ్ అని కూడా చెప్పలేం, కానీ రైట్ కూడా కాదు. సత్యం ఒక్కటి ఉంటుంది. ఇంతమంది ఇన్ని భావాలు చెప్పారు అంటే అందులో ఏది సత్యం తెలుసుకోవాల్సిన అవసరం మనకి ఉంది. అందుకని ఒక కథ చెప్తూ ఉంటారనమాట. 4 గుడ్డి వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏనుగు చూడాలి అనుకుంటారు. ఉన్నదైతే గుడ్డి వాళ్ళు చూడలేరు కాబట్టి స్పర్శతో చూస్తారు. ఒకతను ఏనుగు యొక్క తోక పట్టుకుంటాడు, ఒకతను ఏనుగు యొక్క కాలు పట్టుకుంటాడు, ఒకతను ఏనుగు యొక్క కడుపు పట్టుకుంటాడు, ఇంకో అతను ఏనుగు యొక్క చెవు పట్టుకుంటాడు. ఏనుగు ఎలా ఉంది అంటే తోక పట్టుకున్న అతను చెప్తాడనమాట, సన్నగా తాడులాగా పొడుగ్గా ఉంటుంది. కాలు పట్టుకున్న అతను చెప్తాడు ఏనుగు స్తంభంలాగా ఉంటుంది. కడుపు పట్టుకున్న అతను చెప్తాడు ఏనుగు గోడలాగా ఉంది. చెవు పట్టుకున్న అతను చెప్తాడనమాట ఏనుగు చాటలాగా ఉంది. ఇంతకు ఏనుగు ఎలా ఉంది? ఇవేవి కరెక్ట్ కాదు. వాళ్ళు అబద్ధం చెప్పారా? అది కూడా కాదు. వాళ్ళు ఎంతవరకు గ్రహించగలిగారు? వాళ్ళు ఎందుకంటే అజ్ఞానులు, గుడ్డివారు, నేత్రహీనులు కాబట్టి వాళ్ళు ఎంతవరకు గ్రహించగలిగారో అంతే చెప్పారు. అట్లని వాళ్ళు అబద్ధం కాదు, చెప్పింది సత్య పరిచయాన్ని కూడా ఇవ్వలేదు. మరి ప్రపంచంలో పరమాత్ముడి గురించి ఎంతమంది చెప్పారు, అవన్నీ కరెక్ట్ పరిచయాలు కాదు. అట్లా అని వాళ్ళు అబద్ధం కూడా చెప్పలే. ఎక్కడ వాళ్ళు అనుకున్న ప్రాప్తి పొందారో అదే భగవంతుడు అనుకుంటూ వచ్చారు. అయితే మరి భగవంతుడి యొక్క అసలు పరిచయాన్ని ఎవరు ఇవ్వాలి? పిల్లవాడికి తండ్రి పరిచయం ఎవరు ఇస్తారు? తండ్రే ఇవ్వాలి. పిల్లవాడికి అయితే తండ్రి గురించి తెలియదు. పుట్టినప్పటి నుంచి నాన్న అని నేర్పిస్తారు, అమ్మ అని నేర్పిస్తారు, ఏం చేస్తారో అవన్నీ పిల్లవాడికి తండ్రి నేర్పిస్తాడు. ఇప్పుడు తండ్రి పరిచయం, పరమాత్ముడి పరిచయాన్ని స్వయంగా పరమాత్ముడే ఇవ్వడానికి ఇప్పుడు సృష్టిలోకి వచ్చాడు. మరి పరమాత్ముడి యొక్క పరిచయం తెలుసుకునే ముందు అతడికి ఉండవలసిన క్వాలిఫికేషన్స్ ఏంటి? అందరూ ఏదో చెప్పారు, ఇక్కడ కూడా ఏదో చెప్తారు కాదు. ఫస్ట్ మనం జ్ఞానం, ఎవరిని భగవంతుడు అనొచ్చు. ఎందుకంటే డాక్టర్ని చూడగానే అతడు డాక్టర్ అని చెప్పక్కర్లేదు. వైట్ కోటు, శతస్కోపు, ఎంబీబీఎస్ డిగ్రీ, వాళ్ళ ఇంటి ముందర బోర్డు, ఇవన్నీ చూసామనుకోండి, ఓహో ఫలానా వాళ్ళు డాక్టర్ జాబ్ చేస్తారు. బ్లాక్ కోట్ వేసుకొని రోజు వెళ్తున్నారు, చూడగానే ఏమనుకుంటాం, ఓహో వీళ్ళు లాయర్. అలానే మరి భగవంతుడు అంటే ఏముండాలి? క్వాలిఫికేషన్స్ ఏం చూసానొచ్చు మనం? ఎవరిని అందాం? ఏముండాలి భగవంతుడిలో? దొంగ అనగానే ఇప్పటి దొంగలైతే చాలా రాయల్గా ఉంటారు, మనకు తెలియని కూడా తెలియదు, మన పక్కనే ఉంటారు. కానీ మన భావాల్లో ఏముంటుంది? క్రూరంగా ఉంటారు, భయంకరంగా అనిపిస్తారేమో. అలా భగవంతుడు అంటే ఏం భావన వస్తుంది? ఏముండాలి అతనిలో? 5 క్వాలిఫికేషన్స్ మనం భగవంతుడి గురించి చెప్పచ్చు. ఫస్ట్ వన్, భగవంతుడు సర్వమాన్యుడై ఉండాలి. ప్రపంచంలో ఎన్ని మతాల వారు ఉన్నారు, ఎన్ని ధర్మాల వాళ్ళు ఉన్నారు, అందరూ ఒప్పుకోవాలి భగవంతుడు
ఫలానా అంటే. ఎందుకంటే మొత్తం అందరికీ భగవంతుడు ఒక్కడే. ఒకసారి ఒక చిన్న అబ్బాయి వాళ్ళ అమ్మని అడుగుతాడు అనమాట. ఎందుకంటే ఒక మదర్ ఇన్స్టిట్యూషన్కి వచ్చి అడిగిందనమాట, మా అబ్బాయి నన్ను చాలా దుఃఖపెడుతున్నాడు, వాళ్ళు హిందువులు, కానీ ఆ అబ్బాయి చిన్న పిల్లవాడే కానీ చర్చికి వెళ్తూ ఉంటాడు. ఆమె చాలా బాధపడుతుంది, అది సహించలేకపోతుంది. ఆ అబ్బాయి ఏమో ఆమెను అడుగుతాడు, వెళ్ళొద్దు అంటే, హిందువుల్లో చాలామంది భగవంతుళ్ళు ఉన్నారు, ఇదేంటి, గాడ్ ఈజ్ వన్ కదా, అక్కడ ఒక్కరే, నేను ఎక్కడ ఏకాగ్రం చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు, ఎవరి మీద ఏకాగ్రం చేయాలో అర్థం అవ్వట్లేదు, ఏ భగవంతుడి మీద చేయాలో కూడా అర్థం కావట్లేదు, అందుకని నేను చర్చ్కి వెళ్తాను అంటాడు. ఈరోజు మానవుడు చాలామంది చెప్తారు, నాకు మనస్సు ఏకాగ్రం అవ్వట్లే, కనీసం పూజా మందిరంలో కూర్చున్న 10 నిమిషాలు కూడా మనస్సు అక్కడ నిలవట్లేదు. కారణం సరి అయిన అడ్రస్ మన దగ్గర లేదు. మరి భగవంతుడు ఒక్కడే, అందరూ ఒప్పుకోదగిన వాడై ఉండాలి. గాడ్ ఈజ్ వన్ అని చెప్తారు. ఏ ధర్మంలో కూడా 4 భగవంతుళ్ళు 10 మంది భగవంతుళ్ళు చెప్పలేదు. మరి ఆ ఒక్కడెవరు అనేవరికి ఎవరికి తెలియకుండా అయిపోయింది. భగవంతుడు అంటే అందరూ ఒప్పుకోదగిన వాడు, సర్వమాన్యుడై ఉండాలి, ఫస్ట్ క్వాలిఫికేషన్. సెకండ్ క్వాలిఫికేషన్, భగవంతుడు సర్వోన్నతుడై ఉండాలి, ఇంకా అతని కంటే గొప్పవాళ్ళు ఉండకూడదు. ఎందుకంటే మనం చూస్తాం, తల్లి వెళ్ళి భగవంతుడా నీవే తల్లివి తండ్రివి సర్వం నీవే అంటుంది, తండ్రి వెళ్ళి అదే అంటాడు, గురువు వెళ్ళి అదే అంటాడు, పిల్లలు వెళ్ళి అదే. భగవంతుడు అందరికంటే గురువులకి గురువు, తల్లులకు తల్లి, తండ్రులకు తండ్రి, టీచర్లకి టీచర్. ఆ భగవంతుడు సర్వోన్నతుడై ఉండాలి. ఎవరినైతే మనం భగవంతుడు అనుకుంటామో ఇంకా అతడి కంటే గొప్పవారు ఎవరు ఉండకూడదు. అందరికీ ఇచ్చువాడై ఉండాలి, సర్వదాత. ప్రపంచంలో అందరూ ఏదో పద్ధతులు వేరుండొచ్చు, కానీ అందరూ భగవంతుడి నుంచి ఆశిస్తున్నారు అంటే అతడు ఇచ్చువాడై ఉండాలి. ఇవ్వని వాళ్ళని ఎవరైనా అడుగుతారా? ఇచ్చే వాళ్ళనే మళ్ళీ అడుగుతారు. ఎప్పుడైనా మనకు హెల్ప్ చేశారనుకో, మళ్ళీ మనకు పరిస్థితి వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్తారు? అతని దగ్గరికి వెళ్తారు. మనకు చాలామంది ఫ్రెండ్స్ ఉండొచ్చు, సర్కిల్ ఉండొచ్చు, కానీ మనకి ఎవరైనా హెల్ప్ చేశారు, ఇదివరకు చేస్తారనే నమ్మకం ఉంటే మనం వెళ్తాం. మరి భగవంతుని అందరూ అడుగుతున్నారు, హెల్ప్ అడుగుతున్నారు అంటే అతడు ఇచ్చువాడు అయి ఉండాలి. ఇవ్వకపోతే అతన్ని ఎందుకు అడగాలి మనం? ఇచ్చేవాడు, సర్వులకి ఇచ్చేవాడు, సర్వుల దాత. థర్డ్ క్వాలిఫికేషన్, సర్వదాత అయి ఉండాలి. ఫోర్త్, సర్వజ్ఞాత, అన్నీ తెలిసిన వాడై ఉండాలి. మొత్తం సృష్టి యొక్క క్రియేటర్ గాడ్ అన్నప్పుడు అతడికి మొత్తం సృష్టి యొక్క నాలెడ్జ్ తెలిసి ఉండాలి. ఎందుకంటే మనం కూడా మాటలలో ఏమంటాం, నాకు తెలుసుందంతా చెప్పాను, మిగిలింది మాత్రం పైన ఉన్నోడికే తెలుసు, గాడ్ నోస్ అంటారు. అన్నీ తెలిసిన వాడై ఉండాలి క్రియేటర్, సర్వజ్ఞాత. ఫోర్త్ క్వాలిఫికేషన్. ఫిఫ్త్ క్వాలిఫికేషన్, సర్వాతీతుడు, అన్నింటికి అతీతమైన వాడై ఉండాలి. ఎందుకంటే పడిపోయిన వాళ్ళని లేపాలి అంటే లేచి ఉన్నవాళ్ళు ఒకరు ఉండాలి. అందరూ పడిపోతే లేపేవాళ్ళు ఎవరు? ఒక చోట భూకంపం వచ్చింది అనుకోండి, ఏం చేస్తాం? వేరే ఊరు వాళ్ళే వాళ్ళని రక్షిస్తారు. ఇంట్లో అందరూ పడిపోయారు మంచంలో, చేసేవాళ్ళు ఎవరు? అలానే భగవంతుడు ఈ సృష్టిలోకి వచ్చి జనన మరణాల్లో సుఖ దుఃఖాల్లోకి రాడివన్నిటికి అతీతమైన వాడు కాబట్టే మనం కూడా వీటన్నిటి నుంచి దూరం అవ్వడానికి భగవంతుని ప్రార్థిస్తున్నాం. సర్వాతీతుడు, సుఖ దుఃఖాలు, పాప పుణ్యాలు, జనన మరణాలు, వీటన్నింటికి అతీతమైన వాడు పరమాత్ముడు. ఒకవేళ అతడు కూడా వీటన్నిట్లలో వచ్చాడు అనుకోండి, మనకు దుఃఖం వచ్చిన వాళ్ళు తీర్చేదెవరు? కాబట్టి వీటన్నిటికీ అతీతంగా ఉండేవాడు పరమాత్ముడు. మరి ఈ 5 క్వాలిఫికేషన్స్ ఎవరిలో ఉండొచ్చు? ఆలోచించినట్లయితే శరీరం ఉన్న వ్యక్తులు ఎవ్వరికీ కూడా ఈ 5 క్వాలిఫికేషన్స్ సూట్ కావు. ఎందుకంటే శరీరం ఉంది అంటే జన్మ ఉంటుంది, గర్భజన్మ. జన్మ ఉంది అంటే వాళ్ళకంటే గొప్ప తల్లిదండ్రులు ఉంటారు, గురువు దగ్గర విద్య నేర్చుకోవాల్సి ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. అందరికంటే ఉన్నతంగా కాలేరు, సర్వాతీతులుగా అవ్వలేరు, సర్వమాన్యులుగా కూడా అవ్వలేరు. అందుకని కృష్ణుని భగవంతుడు అంటే ఎంతమంది ఒప్పుకుంటారు? ఫస్ట్ క్వాలిఫికేషన్, సర్వమాన్యుడు.
ఒప్పుకుంటారా ప్రపంచమంతా? ఒప్పుకోరు. ఒకవేళ క్రీస్తు భగవంతుడు అంటే ఎంతమంది ఒప్పుకుంటారు? లిమిట్. వాళ్ళు ఎందుకంటే దేహం ఉన్న ఎవ్వరూ కూడా భగవంతుళ్ళు కాలేరు. మరి భగవంతుడు ఎవరు? సర్వమాన్యత, ప్రపంచంలో అందరూ ఒప్పుకోదగిన వాడు పరమాత్ముడు, నిరాకార జ్యోతి స్వరూపుడు. మనం ఈ చిత్రంలో చూస్తాం, హిందువులు కాశీ నుండి కన్యాకుమారి వరకు అనేక దేవాలయాల్లో జ్యోతిర్లింగాన్ని పెట్టి పూజిస్తూ వచ్చారు. రామేశ్వరంలో రాముడు కూడా జ్యోతిర్లింగ ప్రతిష్ఠ చేశాడు అని, గోపేశ్వరంలో శ్రీకృష్ణుడు కూడా జ్యోతిర్లింగ ప్రతిష్ఠ చేశాడు. యుద్ధ సమయంలో శక్తి కోసం కృష్ణుడు జ్యోతి స్వరూపాన్ని పూజించాడు అని చెప్తారు. కాశీలో శ్రీ మహావిష్ణువే స్వయంగా జ్యోతిర్లింగాన్ని ప్రతిష్ఠించాడు అని చెప్తారు. అంటే దేవతలందరూ కూడా శక్తిని పొందింది జ్యోతి స్వరూపుడి దగ్గరే. హిందువులలో జ్యోతిర్లింగానికి చాలా మహిమ. మనం పూజ చేసేటప్పుడు కూడా ఫస్ట్ ఏం చేస్తాం? జ్యోతి వెలిగిస్తాం. ఎందుకంటే ఆత్మ జ్యోతి స్వరూపం, పరమాత్ముడు కూడా జ్యోతి స్వరూపం. చాలా భావన ఉంటుంది, ఇంట్లో రోజు జ్యోతి వెలిగించాలి, ఎట్లాంటి పరిస్థితి అయినా ఆపరు. ఎందుకంటే మనం జ్యోతి స్వరూపులం, పరమాత్ముడు జ్యోతి స్వరూపుడు, అతడి నుంచి మనకు శక్తి వస్తుంది. మరి క్రీస్తు ఏం చెప్పాడు? గాడ్ ఈజ్ లైట్. అతడు కూడా చెప్పిన మెసేజ్ ఏంటి? భగవంతుడు ఒక వెలుగు స్వరూపుడు. చర్చిలలో కూడా ఏం చేస్తారు? క్యాండిల్ వెలిగిస్తారు. క్రీస్తు ఎప్పుడు చెప్పలేదు నేను భగవంతుడిని అని, ఐఎమ్ సన్ ఆఫ్ ద గాడ్ అని చెప్పాడు. నేను భగవంతుడి యొక్క దూతని, జస్ట్ నేను మెసేజ్ ఇస్తాను అంతే అని చెప్పాడు. కానీ ఇప్పుడు క్రిస్టియన్స్ అతన్నే భగవంతుడు అనుకుంటున్నారు. కానీ అతడు చెప్పింది గాడ్ ఈజ్ లైట్. తర్వాత గురునానక్ చూస్తే అతడు కూడా ఏం చెప్పాడు? ఓంకార స్వరూపుడు, నిరాకార స్వరూపుడు. నిరాకారము అంటే ఆకారం లేకపోవడం కాదు. ఆకారాలు 3 రకాలు. ఒకటి సాకారం, ఆకారం, నిరాకారం. సాకారం అంటే రక్తము, ఎముకలు, మాంసం వీటితో కూడుకున్న శరీరం, ఇది సాకారం. దీనికంటే సూక్ష్మమైనది ఆకారం, లైట్, జస్ట్ షాడో మాత్రమే ఉంటుంది, దాన్ని సూక్ష్మ శరీరము అంటారు. ఆత్మ శరీరం వదిలిన తర్వాత కూడా కొన్ని రోజుల వరకు ఆ సూక్ష్మ శరీరం మనతోడు ఉంటుంది. అయితే ఎవరైతే నెగిటివ్ వైబ్రేషన్స్, నెగిటివ్ థాట్స్ తోటి వెళ్తారో వాళ్ళ షాడో బ్లాక్ ఉంటుంది. ఎవరైతే పాజిటివ్ థాట్స్ తోటి వెళ్తారో వాళ్ళ షాడో వైట్, ప్రకాశమయంగా ఉంటుంది. ఎవరైతే ప్రకాశంగా ఉంటారో వాళ్ళని ఫరిస్తాలు, దేవదూతలు అంటూ ఉంటారు. ఎవరైతే బ్లాక్ ఉంటుందో వాళ్ళని దయ్యాలు, భూతాలు, ఈవిల్ సోల్స్గా చెప్తూ ఉంటారు. అయితే ఈ సూక్ష్మ శరీరం ఏదైతే ఉందో ఇది ఆకారం. దీంట్లో రక్తం, ఎముకలు, మాంసం ఇవన్నీ ఏమీ ఉండవు. కానీ దానికంటే కూడా సూక్ష్మమైనది నిరాకారం, జ్యోతి స్వరూపం, చిన్న స్టార్. నిన్న తెలుసుకున్నాం ఆత్మ గురించి. పరమాత్ముడు కూడా సేమ్ అలానే జ్యోతి స్వరూపుడు. అందుకని ఎంతోమంది ఋషులు, మునులు తపస్సు చేస్తే ఏం జరిగింది అంటే జ్యోతి సాక్షాత్కారం జరిగింది. అయ్యప్ప దీక్ష తీసుకునే వాళ్ళు కూడా ఎంత కష్టపడతారు. 40 రోజులు పూజ చేసేది అయ్యప్ప పూజ. లాస్ట్కి వెళ్ళి అక్కడ దర్శనం దేనికోసం? జ్యోతి దర్శనం అనుకుంటారు. ఆ అయ్యప్పకి కూడా శక్తినిచ్చినవాడు పరమాత్మ జ్యోతి స్వరూపుడు. బుద్ధుడికి కూడా ఎప్పుడైతే అతడు గౌతముడిగా ఉన్నాడు, తర్వాత అతడు ఒకసారి బోధ వృక్షం కింద కూర్చున్నప్పుడు అతడికి జ్యోతి స్వరూప సాక్షాత్కారం జరిగింది. అప్పటి నుంచి అతడు బోధనలను మొదలు పెట్టాడు. అతడు బుద్ధుడిగా మారినట్టు చెప్తారు. అప్పటి నుంచి అతన్ని గౌతమ బుద్ధుడు అన్నారు. పరమాత్మ జ్యోతి స్వరూప సాక్షాత్కారంతో అతడి జీవితమే మారిపోయింది. అందుకనే బౌద్ధ మతస్థులు, జైన మతస్థులు కూడా ఒక చిన్న స్టాండ్ పైన చిన్న చూడండి జ్యోతి ఆకారం గల, ఏ విధంగా శివలింగం, జ్యోతిలింగం ఏదైతే చూపిస్తారో అదే షేప్లో ఉన్న ఒక రాయిని పెట్టి వాళ్ళు మెడిటేషన్ చేస్తూ ఉంటారు. 3 అడుగుల స్టాండ్ మీద రెడ్ రాయి వాళ్ళు పెట్టేసి 3 అడుగుల దూరంలో కూర్చొని మనస్సుని దానిపైన ఏకాగ్రం చేస్తారు. దాన్ని వాళ్ళు చింకిన్ షేకి అంటారు. దాని మీనింగ్ శాంతి దూత అని. పరమాత్ముడు శాంతిని ఇచ్చేవాడు అని వాళ్ళు ఆ విధంగా మెడిటేషన్ చేస్తూ ఉంటారు. ఇంకా ముస్లిమ్స్ కూడా మక్కాలో సంఘీయేశ్వర్ అని చెప్పేసి చిన్న శివలింగాకారం గల రాయి ఉంటుంది. దాన్ని వాళ్ళు మక్కేశ్వరుడు అంటారు.
మక్కా యాత్ర చాలా పవిత్రమైంది అనుకుంటారు. అక్కడికి వెళ్ళి వాళ్ళు చేసేది ఏంటి అంటే ఆ మక్కేశ్వరుడు, ఆ జ్యోతి ఆకారం గల రాయి ఏదైతే ఉంటుందో దాన్ని వాళ్ళు టచ్ చేస్తారు, అనుకుంటారనమాట. ఇంకా మేము చేసిన పాపం అంతా సమాప్తం అయిపోయింది. వాళ్ళు కూడా ఏం చెప్తారు, అల్లా నూర్ హే. నూర్ అంటే ప్రకాశం, వెలుగు. వాళ్ళు కూడా చెప్పేది ఏంటి అంటే భగవంతుడు ఒక వెలుగు స్వరూపుడు. అంటే సర్వధర్మాల వాళ్ళు కూడా చెప్పింది, సర్వధర్మాత్మలు కూడా ఇచ్చిన మెసేజ్ ఒకటే, పరమాత్ముడు జ్యోతి స్వరూపుడు. ఈ రోజులలో ఫ్యాషన్ అయిపోయింది బిగ్ బజార్, సూపర్ మార్కెట్లు. దాంట్లో అన్ని ఐటమ్స్ దొరుకుతాయి, A to Z, చెప్పుల దగ్గర నుంచి మొదలు పెడితే నగల వరకు అన్నీ దొరుకుతాయి. మనం కూడా ప్రిఫర్ ఏం చేస్తాం, దానికి వెళ్ళడానికే ప్రిఫర్ చేస్తాం. ఎందుకంటే ఒకసారి షాప్లోకి వెళ్తే అన్నీ కొనుక్కొని రావచ్చు ఇంట్లో. మరి మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, సుప్రీం పవర్, పరమాత్ముడు సర్వశక్తివంతుడు, అతడి దగ్గరికి వెళ్ళడం. అంటే సర్వధర్మాల వాళ్ళకి, సర్వ దేవాత్మలకి ఉన్నతమైన వాడు పరమాత్ముడు, అందరికీ శక్తినిచ్చేవాడు. ఇప్పటివరకు మనం ఏం చేస్తాం, విద్య కావాలి అంటే ఎవరిని పూజించాం, సరస్వతిని పూజించాం. డబ్బు కావాలి అంటే లక్ష్మిని పూజించాం. శక్తి కావాలి అంటే దుర్గాని పూజించాం. విఘ్నాలు సమాప్తం అవ్వాలి అంటే విఘ్నేశ్వరిని పూజించాం. ఒక్కొక్క దానికి ఒక్కొక్క షాప్కి వెళ్ళాం. ఇప్పుడు ఏం చేయాలి, రాజయోగా మెడిటేషన్లో మనం హోల్సేల్, సుప్రీం పవర్, సర్వశక్తివంతుడు, వీళ్ళందరూ కూడా ఎక్కడ శక్తి తీసుకున్నారు, భగవంతుడి దగ్గరే. మనం డైరెక్ట్ లింక్ పెట్టుకుంటాం. ఎందుకంటే ఒకసారి ఒక భిక్షగాడు ఉంటాడనమాట. అతడు ఏం చేస్తాడంటే రోజు భిక్షాటనకి బయలుదేరుతాడు. ఫస్ట్ రాజు దగ్గరికి వెళ్తాడనమాట, ఎందుకంటే రాజుకు వాపస్ పంపించడు. రోజు భిక్షాటనలో రాజు దగ్గరికి వెళ్తాడు. రాజు దానం చేస్తూ ఉంటాడు. భిక్షగాడు చాలా ఆనందపడుతూ ఉంటాడు. ఒకరోజు అతనికి ఆలోచన వస్తుందన్నమాట, ఈ రాజుకి ఇచ్చేదెవరో ఆయన దగ్గరికి వెళ్తే నాకు ఇంకా ఎక్కువ లాభం కదా అని ఆలోచిస్తాడు. రాజు దగ్గరికి వేరే టైంలో వెళ్తాడు అనమాట, పొద్దున్నే వెళ్తాడు. రాజు పూజలో ఉంటాడు. రాజు హనుమంతుడి పూజ చేస్తూ ఉంటాడు. సరే అనుకుంటాడు అనమాట, నేను కూడా హనుమంతుడి పూజ చేస్తే ఆ భక్తి చేసేటప్పుడు కూడా రాజు ఏం చేస్తాడు, నాకు ఇది ఇవ్వు భగవంతుడా, నాకు అది ఇవ్వు అని వేడుకుంటూ ఉంటాడు అనమాట. నాకు ఇంత అక్షోహిణుల సైన్యం కావాలి, నా రాజ్యం ఇంత పెద్దగా ఉండాలి. ఈయన కూడా అడుక్కునేవాడే, అదేదో నేనే అతన్ని అడుక్కుంటే నాకు ఎక్కువ లభిస్తుంది కదా అని. సరే హనుమంతుడిని పూజించడం మొదలు పెడతాడు. కొన్ని రోజులైనాక ఆ భిక్షగాడికి అనిపిస్తుంది, హనుమంతుడికి ఇచ్చింది ఎవరై ఉండొచ్చు, ఆయన్ని పట్టుకుంటే నాకు ఇంకా ఎక్కువ లాభం వస్తుంది కదా. ఆయన ఎక్కడి నుంచి పొందుతాడు హనుమంతుడు, రాముడి దగ్గర నుంచి. హనుమంతుడు ఎవరు, భక్తుడు, రాముడు భక్తుడు. సరే ఆయన అనుకుంటాడు, ఇంకా రాముడు పూజ చేద్దాం నేను. మరి ఆ రాముడికి కూడా శక్తినిచ్చింది ఎవరు, నిరాకారుడు. రామేశ్వరంలో రాముడు కూడా జ్యోతిర్లింగం నుంచి శక్తిని పొందాడు. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి, వీళ్ళందరూ మహాత్మలు. నేను ఆత్మ గురించి తెలుసుకున్నాం. ఆత్మలో సంస్కారాలు స్టోర్ అవుతాయి. ఒకవేళ పాపపు సంస్కారాలు, పాపకర్మలు చేశాం, వాళ్ళని పాపాత్మ అంటారు. పుణ్యకర్మలు చేశారు, వాళ్ళని పుణ్యాత్మ అంటారు. మహాన్ కార్యాలు చేశారు, వాళ్ళని మహాత్మ అంటారు. దైవ కార్యాలు చేశారు, వాళ్ళని దేవాత్మ అంటారు. ధర్మస్థాపన చేశారు, వాళ్ళని ధర్మాత్మలు అంటారు. మనం ఎంతోమంది ధర్మాత్మలను చూసాం, మహాత్మలను గురించి విన్నాం, దేవాత్మల గురించి చూస్తూ ఉన్నాం. మందిరాలు కట్టించారు దేవాత్మలకి. ఇంకా అందరికంటే ఉన్నతమైన వాడు పరమాత్ముడు. దేవతలు అనేకం, ధర్మాత్మలు అనేకం, మహాత్మలు అనేకం, పాపాత్మలు, పుణ్యాత్మల గురించి అందరి గురించి మనకు తెలుసు. అన్ని ఆత్మలు అనేకం, కానీ పరమాత్ముడు ఒక్కడే. ఎక్కడైనా మాటల్లో అయినా పరమాత్ముళ్ళు అంటామా, భగవంతుళ్ళు అని యూజ్ చేస్తామా, భగవంతుడు అంటాం, సింగులర్. భగవంతుడు ఒక్కడే. దేవతలు అనేకం, 33 కోట్ల దేవతలు అని చెప్తారు. దేవతలు అనేకం, దేవాత్మలు అనేక మంది ఉన్నారు, కానీ పరమాత్ముడు ఒక్కడే. అందరికీ శక్తినిచ్చేవాడు, సర్వోన్నతుడు. సెకండ్ ఏంటి, సర్వోన్నతుడు. సెకండ్ క్వాలిఫికేషన్ సర్వమాన్యుడు. ప్రపంచంలో ఉన్న అన్ని ధర్మాల వాళ్ళు కూడా
ఒప్పుకోదగినవాడు. అందుకనే చాలా దేశాలలో జ్యోతిర్లింగం యొక్క మందిరాలు అనుకోండి ఉంటాయి. అనేక మంది అనేక ధర్మాలలో కూడా జ్యోతిర్లింగం పైన వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు. చాలా దేశాలలో కూడా ఒప్పుకుంటారు పరమాత్ముడు ఒక లైట్, సర్వ ఉన్నతుడు, తల్లులకు తల్లి, తండ్రులకు తండ్రి, గురువులకి గురువు, దేవతలకి కూడా దేవదేవుడు పరమాత్ముడు. ఇంకోటి సర్వదాత, అందరికీ ఇచ్చువాడై ఉండాలి. అందుకనే పరమాత్ముడి మహిమ గురించి ఏం చెప్తారు అంటే, మొత్తం భూమి ఆకాశం అంతా పేపర్గా చేసి, చెట్లన్నీ కళాలుగా చేసి, సాగరం అంతా ఇంకుగా చేసి, సాక్షాత్తు సరస్వతీదేవి కూర్చొని రాసిన అతడి మహిమ తరగదు. అంటే అంత శక్తివంతుడు. మనం చూస్తుంటాం కొందరి మహాత్మల చరిత్రనే మనం ఎంత గొప్పగా చదువుకుంటాం, వాళ్ళ ఒక్కొక్క పనిని మనం ఎంత గొప్పగా వర్ణించుకుంటాం. మరి భగవంతుడు ఇంకా ఉన్నతమైన వాడై ఉండాలి. అతడి యొక్క శక్తిని పోల్చాలి అంటే సాగరంతో మాత్రమే పోల్చగలం. అందుకనేమంటారు ఓషన్ ఆఫ్ లవ్, ఓషన్ ఆఫ్ నాలెడ్జ్. భగవంతుడి గురించి అలా చెప్తారు. శాంతి సాగరుడు, దయా సాగరుడు. ఎందుకంటే చెరువు నిండిపోవచ్చు, చెరువు ఎండిపోవచ్చు, బావి ఎండిపోవచ్చు, నది కూడా ఎండిపోవచ్చు, కానీ సముద్రం, సాగరం ఎప్పుడు ఎండిపోయినట్టు ఎక్కడ ఏ చరిత్రలో కూడా వినలేదు. భగవంతుడు సాగరుడు. ఆత్మకి పరమాత్మునికి తేడా చెప్పాలి అంటే, ఆత్మ కుండ, కుండలో కూడా నీళ్ళే ఉంటాయి. పరమాత్ముడు సాగరుడు, అక్కడ కూడా నీళ్ళే ఉంటాయి. కానీ ఇక్కడ లిమిట్, అక్కడ అన్లిమిట్. మనకెంత ప్రేమ ఉంటుంది. ఇంట్లో ఫస్ట్ పిల్లవాడికి ఇచ్చినంత ప్రేమ రెండో పిల్లవాడు వచ్చేసరికి ఇవ్వలేకపోతాం. ఎందుకంటే కుండలో ఒకేసారి ఎంతమంది తాగలరు నీరు? ఒకరి తర్వాత ఒకరు కానీ తాగాలి. అది కూడా ఎప్పటి వరకు? నలుగురు తాగితే అయిపోతుంది. మన ప్రేమ కూడా లిమిట్, మన సహనం కూడా లిమిట్. నేను సహించానండి, 10 సార్లు సహించా, తర్వాత కోపం వచ్చేస్తుంది. మన సహనం, మన శక్తులన్నీ లిమిట్. పరమాత్ముడు అన్లిమిట్. పరమాత్ముడు ఎంతమందికి ప్రేమ ఇవ్వగలడు? ఒక్కసారి సాగరం చూడండి, ఎంతమంది అయినా ఒక్కసారిగా దాన్ని యూజ్ చేసుకోవచ్చు. అందుకనే పరమాత్ముని సాగరుడితో పోలుస్తారు. శాంతి సాగరుడు, ప్రేమ సాగరుడు, దయాసాగరుడు, జ్ఞానసాగరుడు. అయితే మెడిటేషన్లో మనం మన సంకల్పాలని జ్యోతి స్వరూపం పరమాత్ముడి పైన ఏకాగ్రం చేయడం వల్ల ఆ గుణాలు మనలో వస్తాయి. ఒకవేళ శత్రువుని స్మరించాం, ఏమొస్తుంది మనలో? గుర్తొచ్చాడు పొరపాటున శత్రు, కోపం, ఆవేశం, ద్వేషం. ఒకవేళ మంచి స్నేహితుడు గుర్తొచ్చాడు, ఏమొస్తుంది? ప్రేమ, అనురాగం, స్నేహభావాలు. మరి పరమాత్ముని గనుక స్మరిస్తే ఇంకెంత గొప్ప శక్తులు మనలో వస్తాయి. ఎందుకంటే అతడు చాలా మహిమావంతుడు. ఆత్మ ఎలాంటి చింతన చేస్తుందో, ఎవరితో లింక్ జోడిస్తుందో వాళ్ళ గుణాలు ఆటోమేటిక్గా మనలో వస్తాయి. యోగం చేయాల్సిన అవసరం ఏంటి అంటే, ఎప్పుడైతే మనం ఆత్మచింతన, పరమాత్మ చింతన చేస్తామో ఆత్మలో ఉన్న శక్తులు జాగృతమవుతాయి. పరమాత్మ సోర్స్ నుంచి లింక్ ఏర్పడుతుంది. పవర్ హౌస్ తోటి లింక్ ఉంది అంటే ట్రాన్స్ఫారం కాదు, పవర్ హౌస్ తోటే డైరెక్ట్ లింక్ ఉంది. మన ఇంట్లో కరెంట్ పోయే అవకాశమే తక్కువ అవుతుంది. మనం ఇప్పుడు ఏం చేయాలి? మెడిటేషన్లో సుప్రీం పవర్, ప్రకృతికి కూడా శక్తినిచ్చేది పరమాత్ముడే. అందరు ఇప్పుడు శక్తిహీనంగా అయిపోయారు. దేవాత్మలు, ధర్మాత్మలు, మహాత్మలు. కొంతమందిని చూస్తూ ఉంటాం, మహాత్మలు ఎంత మంచి మహిమ ఉండేది, ఈ రోజులలో వాళ్ళ గురించి టోటల్ బ్యాడ్గా వింటూ ఉన్నాం. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఒకప్పుడు శక్తి ఉంది, ఇప్పుడు వాళ్ళు శక్తిహీనంగా అయిపోయారు. మహాత్మలు, ధర్మాత్మలు ఎందుకంటే బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోతుంది ఎవరిదైనా. ఎప్పుడు ఛార్జ్ ఉండేది ఒక పరమాత్ముడిది. పరమాత్ముడు సర్వదాత, అందరికీ ఇచ్చేవాడు, సాగరుడు. ఇంకోటి సర్వజ్ఞాత, క్రియేటర్. కాబట్టి మొత్తం సృష్టి యొక్క నాలెడ్జ్ అతనిలో ఉంది. అందుకని అతన్ని జ్ఞాన సాగరుడు అంటారు, అన్నీ తెలిసినవాడు. ఇంకోటి సర్వాతీతుడు. అందుకని అతన్ని అజన్మ, అభోక్త, అశరీరి అంటారు. మనలాంటి జన్మ లేదు, గర్భజన్మ లేదు, అజన్మ, అశరీరి. మనలాగే స్థూల శరీరం లేదు, అకర్త. అతడు శరీరం లేదు కాబట్టి కర్మ చేయడు, కర్మ చేయడు కాబట్టి దాని రిజల్ట్ కూడా
ఉండదు. మనం కర్మ చేస్తాం, శ్రేష్ఠ కర్మ చేస్తే సుఖం, భ్రష్ట కర్మ చేస్తే దుఃఖం అనుభవిస్తూ ఉంటాం. ఏ జన్మలో చేసుకున్నాడో అనుభవిస్తున్నాడు, ఇప్పుడు చూస్తున్నాం అనుకుంటారు. చేసిన ప్రతి కర్మకి రిజల్ట్ మనం పొందాలి. పరమాత్ముడు కర్మే చేయడు, రిజల్ట్ కూడా ఉండదు, అతడు ఎప్పుడు సేమ్. మరి ఆ జ్యోతి స్వరూపుడు పరమాత్ముడు, ఇప్పుడైతే మనకు తెలిసింది పరమాత్ముడు జ్యోతి స్వరూపుడు. మరి అతడి పేరేంటి? చాలామంది అనుకుంటారు భగవంతుడు నామరూపాలకు అతీతుడు. నామం రూపం లేకపోవడం ఏంటి? ఏ వస్తువు తయారు చేస్తే ఫస్ట్ చేసేదేంటి? పేరు పెడతారు. వ్యక్తి పుట్టగానే ఫస్ట్ ఏం చేస్తారు? పేరు పెడతారు. పేరు లేకుండా వస్తువు ఉండదు, వ్యక్తి ఉండడు. మరి భగవంతుడికి పేరు లేకపోవడం ఏంటి? ఒకవైపు పేరు లేదు అంటాం, నామరూపాలకు అతీతుడు, ఇంకోవైపు ఎన్ని పేర్లు పెట్టి కీర్తనలు చేస్తాం. పరమాత్ముడికి కూడా పేరు ఉంది, కానీ మనలాంటి పేర్లు లేవు. మనకేం పేర్లు? అమర్నాథ్ అని ఉంటుంది, అందరికంటే ముందే మృత్యుంజయుడు అని పేరు ఉంటుంది, అందరికంటే ముందే మరణించవచ్చు. లక్ష్మి అని పేరు ఉంటుంది, తినడానికి కూడా ఉండకపోవచ్చు. కొందరికి శాంతి అని పేరు ఉంటుంది, మొత్తం అశాంతి చేసేవాళ్ళు ఉండొచ్చు. సరస్వతి అని పేరు ఉంటుంది, అక్షరం కూడా రాకపోవచ్చు. కానీ మన పేర్లు కర్తవ్యానుసారంగా లేవు. కానీ పరమాత్ముడి పేర్లన్నీ కర్తవ్య నామవాచకాలను పెట్టారు. కర్తవ్యం ఏది చేస్తాడో అతడి నుంచి ఏం పొందారు అది పేరు పెట్టి పిలిచారు. భగవంతుడిని ఏమంటారు? రామేశ్వరంలో అదే జ్యోతిర్లింగం, కానీ రామేశ్వరుడు అంటారు. రాముడికి కూడా ఈశ్వరుడు. గోపేశ్వరంలో కూడా చూపించేది అదే జ్యోతిర్లింగం, కానీ గోపేశ్వరుడు. శ్రీకృష్ణుడికి కూడా ఈశ్వరుడు. అదే కాశీకి వెళ్ళినట్లయితే విశ్వనాథ్ అంటారు, మొత్తం విశ్వానికి అతడు నాథుడు. జగన్నాథ్, మొత్తం జగత్తుకే నాథుడు. బాంబేలో బబుల్ నాథ్ అంటారు, చాలా పెద్ద టెంపుల్, అక్కడ కూడా చూపించే జ్యోతిర్లింగమే. బబుల్ అంటే ముళ్ళు, ముళ్ళులాగా మారిన వాడిని పరమాత్ముడు పూలలాగా చేస్తాడు. ఎందుకంటే ముళ్ళుగా మారడం ఏంటి? ఈరోజు మానవుడు చేసే ప్రతి పని ఏంటి? ఇతరులకు దుఃఖాన్ని ఇచ్చేది. ముళ్ళు పని ఏంటి? దుఃఖ పెట్టడం. మానవుడుగా పరస్పరం ఒక్కరు ఎవరికి కూడా తల్లిదండ్రులు పిల్లలకు సుఖాన్ని ఇవ్వలేకపోతున్నారు, పిల్లలు తల్లిదండ్రులకు సుఖాన్ని ఇవ్వలేకపోతున్నారు, ఇంట్లో పరివారంలో కూడా ఒకరినొకరు సుఖాన్ని ఇవ్వలేకపోతున్నారు. మానవులు ఈరోజు ముళ్ళులాగా అయిపోయారు. అలాంటి వాళ్ళని పరమాత్ముడు పూలలాగా తయారు చేస్తారు. అందుకని అతన్ని బబుల్నాథ్ రూపంలో పూజించాం. ఇంకా నేపాల్లో పశుపతినాథ్ అంటారు, అంటే పశువులకి నాథుడు అని కాదు. ఈరోజు పశువులాగా మారిన మానవులు, పశువులు అంటే అవుట్ ఆఫ్ కంట్రోల్, మానవులు అంటే సెల్ఫ్ కంట్రోలర్స్, దేవతలు అంటే వరల్డ్ కంట్రోలర్స్, పరమాత్ముడు వరల్డ్ క్రియేటర్. మరి ఈరోజు మానవుడు ఎలా ఉన్నాడు? అవుట్ ఆఫ్ కంట్రోల్, పశువుల లాగా మారిపోయాడు. ఇలాంటి వాళ్ళని పరమాత్ముడు దేవతలుగా తయారు చేస్తారు. అందుకని అతని పశుపతినాథ్ అని పూజిస్తూ ఉంటారు. పరమాత్ముని పాపకటేశ్వరుడు అంటారు. అతడి యొక్క స్మృతితోనే మన పాపాలు సమాప్తమవుతాయి. ఎన్నో పేర్లు ఇలా పెట్టి అమర్నాథ్ అంటారు. చాలా పుణ్యం అనుకుంటారు. అమర్నాథ్ యాత్ర చాలా కఠినం, అది చేస్తే చాలా పుణ్యం. ఎందుకంటే పరమాత్ముడు మనని అమరులుగా చేస్తాడు. నిన్నటి వరకు మనకు తెలీదు నేను మరణించను అని. ఆత్మకి మరణం లేదు, మనం ఎవరిమి? ఆత్మలం. మనకి మరణం లేదు. కాకపోతే శరీరం ఎప్పుడైతే పనికిరాదో ఆత్మ శరీరాన్ని వదిలేస్తుంది, వెళ్ళి ఇంకో శరీరాన్ని ధరిస్తుంది. ఎవరికైతే ఆత్మజ్ఞానం తెలుస్తుందో వాళ్ళకి మరణం యొక్క భయం కూడా ఉంటుంది. ఒకటి నాలెడ్జ్ లేక భయపడతారు, ఇంకోటి పాప భీతి. చేసిన పాపానికి రిజల్ట్ నెక్స్ట్ జన్మలో తోడొస్తుంది. ఎప్పుడైతే రాజయోగంలో మనం శ్రేష్ఠ కర్మలు అలవాటు చేసుకుంటాం, ఆల్రెడీ నాలెడ్జ్ ఉంది, నేను ఆత్మని అవినాశి, శరీరం వినాశి, ఇది తగలబడుతుంది, పంచతత్వాలతో తయారైంది, మళ్ళీ పంచతత్వాల్లో కలిసిపోతుంది. కానీ ఆత్మ అవినాశి. రాజయోగం ఎవరైతే చేస్తారో వాళ్ళకి మృత్యు భయం కూడా పోతుంది. ఈ విధంగా అమరులుగా తయారు చేస్తాడు పరమాత్ముడు. కాబట్టి అతన్ని అమర్నాథు అని చెప్తూ వచ్చాడు. దేవతలను అమరులు అనుకుంటారు, రియల్గా దేవతలు అమర్లా అంటే మరణమే లేదా? వాళ్ళు శరీరాన్ని వదలలేదా? వదలకపోతే ఈ రోజు వరకు కూడా వాళ్ళు ఉండాలి. వాళ్ళు విగ్రహాలు ఎందుకు పెట్టుకోవాలి? వాళ్ళే రియల్గా ఉండాలి. విషయం ఏంటి అంటే వాళ్ళు కూడా శరీరాలను వదిలేస్తారు, కానీ వాళ్ళకి మృత్యు భయం కానీ మృత్యు యొక్క బాధ కానీ ఉండదు. అందుకని వాళ్ళని అమరులు అంటారు. పరమాత్మని అమర్నాథ్ అని ఎందుకు అంటాడు అంటే మనని అమరులుగా చేస్తాడు. ఈ విధంగా ఎన్నో పేర్లు పెట్టి ఎన్నో దేవాలయాల్లో ఆ మహిమతో మనం పూజిస్తూ వచ్చాం.
కానీ అసలు పేరు ఏంటి అంటే సదాశివ. శివ అంటే సంస్కృతంలో అర్థం జ్యోతి స్వరూపుడు, శివ అంటే బిందు స్వరూపుడు అని, శివ అంటే కళ్యాణకరుడు అని. పరమాత్ముడు సర్వుల కళ్యాణార్థమై సృష్టి మీదికి అవతరిస్తాడు. రాజయోగంలో మనం సదాశివ అని ఎందుకు అన్నారు అంటే, సదా అంటే ఎల్లప్పుడు, ఎప్పుడు ఒకే రకంగా ఉంటాడు. మన బ్యాటరీ డిశ్చార్జ్ అవుతుంది, ఆత్మ సతో రజో తమో గుణాల్లోకి వస్తుంది, కానీ పరమాత్ముడు రాడు. అందుకని అతను ఒక్కనే సదా అంటారు. సదా కృష్ణ, సదా రామ, సదా కృష్ణ అన్నారు. వీళ్ళు ఎప్పుడు ఒకేలాగా ఉండరు. పరమాత్ముడు ఒక్కడే ఎవర్ ప్యూర్. అందుకని మనం అతడితో లింక్ జోడించడం జరుగుతుంది అనమాట. అతడి పేరు సదాశివ, రూపం జ్యోతి స్వరూపుడు. గుణాలు ఆత్మలో ఉన్నాయి, ఎలా అయితే గుణాలు ఉన్నాయి పరమాత్మలో కూడా అవే గుణాలు, కాకపోతే సాగరం, అనంతమైన శక్తి ఉన్నది పరమాత్మలో. సర్వశక్తివంతుడు, సర్వగుణవంతుడు, గుణాలలో కూడా సాగరుడు. పరమాత్మ మరి ఎక్కడ ఉంటాడు? ఎందుకంటే మనం ఎవరినైనా కలుసుకోవాలి, ఎక్కడైనా ప్రాప్తి పొందాలి అంటే ఫుల్ అడ్రస్ ఉండాలి. అడ్రస్లో ఏం కావాలి మనకి? వాళ్ళ పేరు, వాళ్ళ క్వాలిఫికేషన్, ఎక్కడ ఉంటారు వాళ్ళు, వాళ్ళ ఫోన్ నెంబర్ ఏంటి, వాళ్ళ ఈమెయిల్ ఐడి ఏంటి, ఇవి కావాలి మనకి. మరి పరమాత్ముడి గురించి కూడా రూపం తెలిసింది, నామం తెలిసింది, గుణాలు తెలిసినాయి, కానీ అతన్ని కలుసుకోవాలంటే మరి ఎక్కడికి వెళ్ళాలి? మనసును ఎక్కడ ఏకాగ్రం చేయాలి? పరమాత్ముడు ఎక్కడైతే పరంధామం గురించి మనం విన్నామో అది పరమాత్ముడు ఉండే స్థానం. అందుకని మనకు తెలిసి తెలియక మనసు ఎక్కడికి వెళ్తుంది? భగవంతుడు అనగానే పైకి వెళ్ళిపోతుంది. ఆ పైన ఉన్నోడు అని పైకి చూపిస్తాం. ఒకవేళ గుళ్ళో కూడా ఎవరినైనా కలిసి ఎలా ఉన్నారు మీరు అంటే పైన ఉన్నవాడి వల్ల బాగానే ఉన్నాము అని చెప్తారు. విగ్రహాన్ని చూపించరు, పైకి చూపిస్తారు. ఎందుకంటే అక్కడ ప్రతిమ మాత్రమే ఉంది. అసలు ఉండేది పరమాత్ముడు పైన. సూర్యచంద్ర నక్షత్రాల వెలుగు పడని చోట నేను ఉంటాను అని గీతలో రాసింది. ఎందుకంటే ఈ సృష్టిలో సూర్యచంద్ర నక్షత్రాల వెలుగు ఉంటుంది. దీనికి అతీతమైన తత్వం ఆరవ తత్వం. అందుకని ముస్లిమ్స్ చెప్తారు భగవంతుడు అల్లా ఎక్కడ ఉంటాడు అంటే చటాతత్వంలో ఉంటాడు. చటాతత్వం అంటే ఆరవ తత్వం. ఏ విధంగా ఆకాశం ఒక తత్వం, అలానే పరంధామం కూడా ఒక తత్వం. దాన్ని బ్రహ్మ మహాతత్వం అంటారు. దాన్ని ముస్లిమ్స్ చటాతత్వం అంటారు. క్రిస్టియన్స్ పరలోకంలో ప్రభు ఉన్నాడు. ఈ లోకంలో ఉన్నంత వరకు మన కోసం అది పరలోకం, అక్కడ ప్రభు ఉంటాడు. అది పరంధామం అని, దాన్ని ముక్తిధామం అని, దాన్ని శాంతిధామము అంటారు. మెడిటేషన్లో మనం మనస్సుని అక్కడికి తీసుకెళ్తాం. అక్కడ ఉన్న పరమాత్మ జ్యోతి స్వరూపం పైన ఏకాగ్రం చేస్తాం. ఎక్కడున్నాడో అడ్రస్ తెలిస్తే కదా మనం ఈజీగా మనం కాంటాక్ట్ అవ్వగలం. ఇప్పుడు పరమాత్ముడు ఎక్కడ అంటే మనస్సుని అడ్రస్ తెలిస్తే ఏకాగ్రం చేయడం ఈజీ. పరమాత్ముడు పరంధామ నివాసి, అందుకని అతడు ఉండే స్థానం కాబట్టి దాన్ని పరంధామం అన్నారు. పరమాత్ముడు ఉన్నతమైన వాడు, పరం సుప్రీం. అక్కడ కూడా అది కూడా సుప్రీం, హయ్యెస్ట్. అందుకని దాన్ని బ్రహ్మాండము అంటారు. బ్రహ్మాండము అంటే దానికంటే ఇంకా ఉన్నతమైన స్థానం లేదు. సైంటిస్టులు చంద్రమండలం వరకు వెళ్ళగలుగుతున్నారు, గ్రహాల పైకి వెళ్ళగలుగుతున్నారు, కానీ అంతకంటే పైకి వెళ్ళలేరు. సైన్స్ లిమిట్. కానీ అంతకంటే పైకి వెళ్ళే పవర్ సైలెన్స్ పవర్. మెడిటేషన్లో మనం నేర్చుకునేది ఏంటి అంటే సైలెన్స్ పవర్ పొందుతాం. దాంతో మనం దానికంటే కూడా సైన్స్ పైన కూడా విజయం, అందుకంటే కూడా ఉన్నతంగా పైకి వెళ్ళగలుగుతాం. సైన్స్ వాళ్ళు రాకెట్ తయారు చేశారు, కానీ దానికంటే ఫాస్ట్గా వెళ్ళగలిగేది మనస్సు, ఆత్మ. ఆత్మ ఇక్కడ శరీరం మొదలుపెట్టిందంటే ఒక్క సెకండ్లో ఎక్కడికైనా వెళ్ళి జన్మ తీసుకోగలదు. ఎందుకంటే మన సంబంధికులు, మిత్రులు మేబీ అమెరికాలో ఉండొచ్చు, మళ్ళీ వాళ్ళతో రుణం ఉంది, వెళ్ళి అక్కడ జన్మ తీసుకుంటుంది. ఒక్క సెకండ్లో ఎంత దూరమైనా ప్రయాణించగలదు. అంటే సైన్స్ పవర్ కంటే కూడా ఉన్నతమైనది సైలెన్స్ పవర్. రాజయోగంలో మనం సైలెన్స్ పవర్తో సూర్యచంద్ర నక్షత్రాలనే కాదు, దానికంటే కూడా దాటి పరంధామం వరకు చేరుకొని పరమాత్ముడి యొక్క శక్తిని పొంది రిటర్న్ వస్తాం. ఇప్పుడు పరమాత్ముడి యొక్క గుణాలు కూడా తెలిసాయి, అడ్రస్ కూడా తెలిసింది. మరి అతను ఏం చేస్తాడు? తర్వాత చిత్రంలో చూపించారు. బ్రహ్మ, విష్ణు, శంకర్. పరమాత్ముడు మూడు దివ్యమైన కర్తవ్యాలను చేస్తాడు. బ్రహ్మ ద్వారా స్వర్గ స్థాపన, శంకరుని ద్వారా నరకం యొక్క వినాశనం, విష్ణు ద్వారా స్వర్గం యొక్క పరిపాలన. ఎందుకంటే అతడికి జన్మ లేదు, శరీరం లేదు, అతడు చేయలేడు, కాబట్టి చేయిస్తాడు.
ముగ్గురి ద్వారా 3 కార్యాలను చేయిస్తాడు. అందుకనే ఇంగ్లీష్లో కూడా ఏమంటారు, గాడ్. జీ ఫర్ జనరేషన్ స్థాపన, ఓ ఫర్ ఆపరేషన్ పాలన, డి ఫర్ డిస్ట్రక్షన్ వినాశనం. శివలింగం జ్యోతిర్లింగం మీద కూడా 3 గీతలు, మధ్యలో బిందువు చూపిస్తారు. పరమాత్మ జ్యోతి స్వరూపుడు 3 కార్యాలను చేసేవాడు. పూజించే సమయంలో కూడా 3 ఆకులు ఉన్న దళాలు పెట్టి పూజిస్తారు. ముగ్గురి ద్వారా 3 కార్యాలు చేసేవాడు. ఎలా చేస్తాడు నెక్స్ట్ లెసన్స్లో తర్వాత తెలుసుకుందాం. జస్ట్ ఇప్పుడు పరమాత్ముడి యొక్క డ్యూటీ ఏంటి అంటే, ఎప్పుడైతే సృష్టి పాతగా అయిపోతుందో, పనికి రాకుండా అవుతుందో, కొత్త సృష్టిని క్రియేట్ చేస్తాడు. ఎప్పుడైతే ప్రపంచంలో దుఃఖం పెరిగిపోతుందో, పరమాత్ముడు వచ్చి దుఃఖం యొక్క అశాంతి యొక్క వినాశనం చేసి సుఖ ప్రపంచాన్ని స్థాపన చేస్తాడు. ఎప్పుడైతే పాపం భ్రష్టాచారం పెరుగుతుందో, పరమాత్ముడు వచ్చి వీటిని సమాప్తం చేస్తాడు. ఇది పరమాత్ముడి యొక్క డ్యూటీ. ఇది ఏ మానవుడు కూడా చేయలేరు. శాంతి కోసం చాలా మీటింగ్స్ పెట్టుకుంటారు, ఎన్నో రకాల ధర్మ సమ్మేళనాలు జరుగుతుంటాయి. కానీ శాంతిని శాంతి సాగరుడైన పరమాత్ముడు మాత్రమే ఇవ్వగలడు. అయితే ఇప్పుడు మనం రాజయోగంలో ఏం చేస్తాం, పరమాత్ముడి పైన ఏకాగ్రం. ఇప్పుడు ఫుల్ అడ్రస్ తెలుసు కదా, చేయగలరు కదా ఏకాగ్రం. నిన్న హోంవర్క్ చేశారా? ఎలా ఉంది మనస్సు, ఎక్కడికి వెళ్తుంది? అటెన్షన్ ఇవ్వగలిగారా మనస్సు పైన? ఏం థాట్స్ ఎక్కువ నడిచాయి? గుడ్ థాట్స్. మార్చుకున్నారా లేకపోతే ముందే ఉన్నాయా? మార్చుకున్నా. కొంచెం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అలవాటు అయిపోతుంది. ఎప్పుడైతే మనం శ్రేష్ఠ సంకల్పాలు చేస్తామో, ఒకటి మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. నెక్స్ట్ శ్రేష్ఠ సంకల్పాలతో చుట్టూ వాతావరణం తరంగాల రూపంలో సంకల్పాలు వ్యాపిస్తాయి అంట. చుట్టూ వాతావరణం శ్రేష్టంగా మారుతుంది. ఆ పరిధిలోకి ఎవరు వచ్చినా వాళ్ళ థాట్స్ కూడా మనం మార్చగలం. మన ముందుకు మేబీ శత్రువు రావచ్చు. దాదా లేక్ రాజ్ అనే ఇన్స్టిట్యూషన్ యొక్క ఫౌండర్, ఇప్పుడైతే ఇన్స్టిట్యూషన్ స్టార్టింగ్ టైంలో, దాని హిస్టరీ కూడా తర్వాత తెలుసుకుందాం. స్టార్టింగ్ టైంలో అతడు, ఎందుకంటే కొత్తదంటే ఎవరికైనా ఫస్ట్ కష్టంగానే అనిపిస్తుంటుంది. ఈ ఇన్స్టిట్యూషన్లో కొత్త నాలెడ్జ్ ఎప్పుడైతే చెప్తుంటే అందరూ విరుద్ధంగా తయారయ్యారు. ఆ సమయంలో అతన్ని చంపడానికి వచ్చారనమాట. ఒక సిక్ అతను వచ్చాడనమాట. ఎందుకంటే అతడు మొత్తం ఊర్లో అందరు మీటింగ్ పెట్టి అతడైతేనే ఆ పని చేయగలడు అని అతనికి మాట్లాడుకుంటారనమాట. అతడు వస్తాడు, ఎప్పుడైతే ఆయన చంపుదామని చెప్పేసి సూటి పెడతాడో అతనికి గురునానక్ లాగా కనిపించాడు. వెంటనే అతడు స్టాప్ చేసేసాడు, కాళ్ళ మీద పడ్డాడు. అది ఎలా జరిగింది? అతనిలో ఉన్న పవర్, అతనిలో ఉన్న శ్రేష్ఠ సంకల్పం ఎదుటి వాళ్ళ యొక్క సంకల్పాన్ని కూడా మార్చగలిగింది. ఋషులు మునులు అడవుల్లో తపస్సు చేసేవారు. ఎలా జరుగుతుంది? అడవుల్లో క్రూర మృగాలు ఉంటాయి అక్కడ, కానీ వాళ్ళ సంకల్పాలతో ఆ యొక్క హింసాత్మకమైన జంతువులు కూడా వాళ్ళ దగ్గరికి రాగానే సాత్వికంగా అయిపోతాయి. అంటే మన పవర్తో మన చుట్టూ ఉన్న ప్రకృతి కూడా మారుతుంది, ప్రకృతితో తయారైన శరీరం కూడా మారుతుంది. అయితే ఇప్పుడు మన శ్రేష్ఠ సంకల్పాలకు కావాల్సిన శక్తిని మనం పరమాత్మ నుంచి పొందుతాం. కొన్నిసార్లు మనకు తెలుసు ఇలా ఆలోచించొద్దు, ఇది నెగిటివ్, అయినా మనం మర్చిపోకుండా అదే ఆలోచన వస్తూ ఉంటుంది, అదే మనని ప్రేరేపిస్తూ ఉంటుంది. అవన్నింటి నుంచి మనం అవాయిడ్ అవ్వాలి అంటే సుప్రీం పవర్తో కనెక్షన్. మన దగ్గర ఉన్న శక్తి సరిపోవట్లే మార్చడానికి, అప్పుడు మనం పరమాత్మ పైన ఏకాగ్రం చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు శక్తిహీనంగా అయ్యాం కాబట్టి మనం పరమాత్మ సుప్రీం పవర్ సదా ఎవర్ ప్యూర్ అతనితో లింక్. ఇప్పుడు మనం నేనేం చేస్తాం, మన బ్రుకుటిలో ఏకాగ్రం చేస్తాం. ఈరోజు మనం సుప్రీం పవర్ జ్యోతి స్వరూపుడు లైట్, ఏదైతే ప్రకాశ స్వరూపం భగవంతుడి గురించి వెలుగు స్వరూపుడు అనుకున్నాం, ఆ వెలుగు పైన మనం ఏకాగ్రం చేస్తాం. దృష్టి నిన్నటి మాదిరిగా లైట్ పైన ఏకాగ్రం చేయండి. ఓం శాంతి. మనస్సు యొక్క సంకల్పాలన్నీ
మన యొక్క రెండు కనుబొమ్మల మధ్యలో ఏకాగ్రం చేద్దాం. నేనొక బిందు స్వరూపాన్ని, బ్రుకుటి మధ్యలో మెరుస్తూ ఉన్నాను. నేను స్టార్ ఉన్నాను. ఇప్పుడు నేను పరమాత్మ స్టార్ నా మనస్సుని పరమాత్మ పైన ఏకాగ్రం చేస్తుంది. నేను ఇలా స్టార్ను, పరమాత్ముడు కూడా చాలా సూక్ష్మమైన బిందు స్వరూపుడు. రూపంలో నా మాదిరిగా బిందు, కానీ పరమాత్ముడు గుణాలలో సాగరుడు, ప్రకాశ సంపన్నుడు. పరమాత్మ నుండి ప్రకాశం నా పైన పడుతుంది. నేను ఆత్మని ఇంకా ప్రకాశంగా అవుతున్నాను. చాలా తేజోమయమైన కిరణాలు నా పైన పడుతూ ఉన్నాయి. నా ముందు జ్యోతి స్వరూపుడు, నేను ఆత్మని, జ్యోతి స్వరూపాన్ని. పరమాత్ముడు శాంతి సాగరుడు. నాకు ఆ కిరణాలు నా వైపుకి ప్రసరిస్తున్నాయి. నేను ఆత్మని, శాంతిగా అవుతున్నాను. ఎంత తేజోమయం! ఎన్నో జన్మల పుణ్యఫలం ఈరోజు నేను భగవంతుని పొందాను. ఈ భగవంతుడి కోసం ఋషులు మునులు అడవికి వెళ్ళి తపస్సు చేశారు. ఏ భగవంతుడి కోసం భక్తులు ఎన్నో వ్రతాలు, ఉపవాసాలు చేశారు. ఆ భగవంతుడు నాకు ఈరోజు లభించాడు. చాలా ప్రకాశం. ప్రకాశం నా వైపుకు ప్రయాణిస్తుంది. నేను ఆత్మని, చాలా శక్తివంతంగా అవుతూ ఉన్నాను.
ఈ శక్తి అసంభవ కార్యాన్ని కూడా సంభవం చేస్తుంది. ఇప్పుడు నా తోడు భగవంతుడి యొక్క శక్తి ఉంది. నేనిప్పుడు ఎలాంటి కార్యాన్నైనా చేయొచ్చు. భగవంతుడు నావాడయ్యాడు. ఓం శాంతి. ఈ విధంగా రాజయోగంలో మనస్సుని పరమాత్మ పైన ఏకాగ్రం చేస్తాం. యోగము అంటే ఈజీగా చెప్పాలి అంటే ఏ విధంగా లెన్స్ పెట్టి సూర్యకిరణాలను ఏకాగ్రం చేస్తారు. ఏమవుతుంది? కింద ఉన్న పేపర్ కాలిపోతుంది. రాజయోగంలో మన మనస్సు యొక్క సంకల్పాలని జ్యోతి స్వరూపుడు జ్ఞాన సూర్యుడు పరమాత్ముడి పైన ఏకాగ్రం చేస్తాం. అప్పుడు అదొక అగ్నిలాగా మనలో వస్తుంది. అది మన ఆత్మని శుద్ధంగా చేస్తుంది. ఆత్మలో పరివర్తన మొదలవుతుంది. ఏదైతే ఇప్పటివరకు మనం అనుకునే చేయలేకపోతున్నాం అవన్నీ ఇప్పుడు చేయగలం. ఈరోజు పాజిటివ్ సంకల్పం. నిన్న ఏం సంకల్పం చేశారు? నిన్నేం పాజిటివ్ థాట్స్? ఏది జరిగినా అంతా నా మంచి కోసమే, అన్నీ నా కళ్యాణార్థమే. ఈరోజు పాజిటివ్ థాట్, భగవంతుడు నా తోడున్నాడు. భగవంతుడి శక్తి నాలో ఉంది. ఎలాంటి పరిస్థితినైనా నేను ఈజీగా దాటగలను. ఎలాంటి పరిస్థితినైనా నేను మార్చగలను అంటారు కదా. భగవంతుడు ఉంటే ఇంకెవరు ఆపుతారు వాళ్ళని? ఆంది తుఫాన్ ఏది కూడా ఆపలేదు. ఇప్పుడు మన దగ్గర భగవంతుడి యొక్క శక్తి రోజు మొత్తం మాటి మాటికి ఇప్పుడు ఏదైతే విజువలైజ్ చేశారో చేయగలుగుతున్నారా? మనస్సులో చింతనే కాకుండా బుద్ధిలో ఆ దృశ్యాన్ని చూడండి. ప్రకాశ స్వరూపం నుంచి నా పైనకి ప్రకాశ కిరణాలు వస్తున్నాయి. భగవంతుడి గురించి ఏం చెప్తారు? 1000 సూర్యుల కంటే తేజోమయుడు అని. అంటే అంత గొప్ప శక్తి అతనిలో ఉంది. అంతేగాని అంత వేడి అతని దగ్గర ఉండదు. ఒక్క సూర్యుడికే ఉండలేకపోతున్నాం. 1000 సూర్యుల గురించి ఆలోచిస్తే ఇంకేమైపోతాం? ఆలోచిస్తేనే భస్మం అయిపోతాం. 1000 సూర్యులు అంత వేడి కాదు ఉన్నది, అంత శక్తి ఉంది పరమాత్ముడి దగ్గర. ఎప్పుడైతే మనం మెడిటేషన్లో ఏకాగ్రం చేస్తామో ఆ శక్తిని మనలో పొందగలుగుతాం. రేపటి లెసన్లో మనం పరమాత్ముడికి మనకేం సంబంధం, రాజయోగంలో ఏం పొందుతాం అతని నుంచి, దాన్ని ప్రాక్టికల్ లైఫ్లో ఎలా ఉపయోగించాలి, దానితో మనం మన వీక్నెస్ పైన ఎలా విజయం పొందుతాం రేపటి లెసన్లో తెలుసుకుంటాం. ఈరోజటి హోంవర్క్ గంటకోసారి మీకు వీలైతే 1 నిమిషం కోసం ఏం చేస్తారు? సేమ్ ఇప్పుడు చేసిన పని. పరమాత్మ ప్రకాశ స్వరూపుడు నా ఎదుట, అతడి యొక్క ప్రకాశ కిరణాలు నా పైన పడుతున్నాయి. నేను ఆత్మని చాలా శక్తివంతంగా అవుతున్నాను. నా శక్తి ఎలాంటి పరిస్థితినైనా నాకు అనుకూలంగా మార్చేస్తుంది. ఎలాంటి వ్యక్తినైనా నాకు అనుకూలంగా మారుస్తారు. మీరు ఒకవేళ ప్రాక్టికల్ చేసి చూడాలి అంటే ఆఫీస్లో కానీ మీ వ్యవహారంలో కానీ కొందరితో మీకు లింక్ ఉండదు, సరిగ్గా కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటుంది. వాళ్ళు ఒకటి అనుకుంటుంటారు, మనం ఒకటి అనుకుంటాం, మనని అర్థం చేసుకోకుండా ఉంటారు. మీరు మెడిటేషన్లో వాళ్ళకి శక్తిని ఇవ్వండి. ఏదైతే శక్తి మీకు లభిస్తుందో వాళ్ళు గుర్తొచ్చినప్పుడు, వాళ్ళ అవసరం ఉన్నప్పుడు వాళ్ళకు కూడా ఆ శక్తిని ఇవ్వండి. తప్పనిసరిగా మీరు చూడండి రిజల్ట్. వాళ్ళు రోజటి కంటే వాళ్ళ వ్యవహారంలో చాలా మార్పు కనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఎక్స్పీరియన్స్ ఏదో ఒకటి చేయడానికే వచ్చారు కాబట్టి ప్రాక్టీస్ చేసి చూడండి. వీలైతే రోజు గంటకొకసారి మనస్సుని 1 నిమిషం కోసం ఏకాగ్రం చేయండి. ఎందుకంటే మనస్సు అలసిపోయినప్పుడు ఏం చేస్తాం? నిద్రపోతాం. మళ్ళీ నెక్స్ట్ డేకి అది యాక్టివ్గా అవుతుంది. నెక్స్ట్ డే వరకు కాదు,
మనం గంటకే ఆత్మలో పవర్ని నింపుకుంటూ ఉండాలి. అప్పుడు మార్నింగ్ ఏ లెవెల్లో ఉంటుందో మన యొక్క మనసు, ఆఫీస్లో మార్నింగ్ చాలా శాంతిగా ఉంటాం, ఈవినింగ్కి వచ్చేవరకు ఈరోజు నన్ను పలకరించకండి, అయిపోయింది, నేను ఇంకా నా స్టెమినా అయిపోయింది, మనకున్న పవర్ అయిపోతుంది. కానీ ఎప్పటికప్పుడు ఆత్మని రీఛార్జ్ చేసుకుంటుంటాం, ఈవినింగ్ కూడా అదే స్థితిలో ఉంటాం. స్టేబుల్ మైండ్ని మనం పొందగలుగుతాం. సైన్స్ వాళ్ళు కూడా ఏం చేశారు, అనేక సాధనాలతో మా యొక్క ఇన్స్టిట్యూషన్ హెడ్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో జానకి దాది అని, ఆ దాదీని టెక్సాస్ యూనివర్సిటీ వాళ్ళు అన్ని రకాల మిషన్స్ పెట్టి టెస్ట్ చేశారనమాట. రకరకాల పరిస్థితులు దాది ముందర క్రియేట్ చేశారు. 1 నుంచి 100 వరకు చదవడం అంటే మనకేం టెన్షన్ ఉండదు, కానీ 100 నుంచి 1 చదవమంటే కొంచెమే టెన్షన్ పడాల్సి ఉంటుంది. 100 నుంచి 4 వదిలేసి చదవమంటే ఇంకొంచెం టెన్షన్ పడాల్సి ఉంటుంది. అలా దాదికి చాలా రకాల ప్రాబ్లమ్స్ ముందు క్రియేట్ చేసి ఆమెను బ్రెయిన్ టెస్ట్ చేశారన్నమాట. అన్ని సిచ్యువేషన్స్లో కూడా సేమ్ వచ్చింది, తన మైండ్ స్టెబుల్గానే ఉంది. అయితే వాళ్ళందరూ మిషన్ పాడైపోయిందేమో అనుకున్నారు, కాదు, తన దాది మోస్ట్ స్టెబుల్ మైండ్ ఇన్ ది వరల్డ్ అని దాదికి టైటిల్ ఇచ్చారనమాట. రాజయోగంలో మన మైండ్ స్టెబుల్ అయిపోతుంది. పరిస్థితుల్లో మనం ఎప్పుడైతే స్టెబుల్గా ఉంటామో దానిపైన విజయం పొందుతాం. మనం కూడా అలజడిలోకి వచ్చేసాం, విజయం పొందలేం. ఇప్పుడు మనం రాజయోగంలో ఆ స్టెబుల్ మైండ్ పొందడం కోసం మాటికి 1 అవర్కి ఒకసారి వీలైతే 1 నిమిషం ఎక్కువ మీరు నీళ్ళు తాగడానికి వెళ్తారు, గుర్తుండకపోవచ్చు, రోజుకి ఒకసారి ఎన్నోసార్లు మనం మంచి నీళ్ళు తాగుతాం. అలాంటి ఏదో ఒక లింక్ పెట్టుకొని ఆ టైంలో గుర్తు చేయండి. భోజనం చేస్తాం, రోజుకి 3-4 టైమ్స్ టీనో టిఫినో భోజనమో చేస్తాం ఆ టైంలో. అలా కనీసం రోజుకి ఒక 5-6 సార్లు అయినా మీరు ప్రయత్నించండి. రాత్రి వరకు మీ యొక్క శక్తి, మీకు ఎంత ఎనర్జీగా ఫీల్ అవుతారో ఎక్స్పీరియన్స్ మీరు చేద్దురు. కానీ ఈరోజు హోంవర్క్ అది. ఇంకేమైనా డౌట్స్?